హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నాకు మొన్నే అనిపించింది అనమాట, చాలా రోజులైంది మనం ఏ లుక్ అన్నది మేకప్ లుక్ కానీ ఒక స్కిన్ కేర్ కానీ ఏం చేయలేదు అనేసి. సో ఈరోజు ఒక చిన్న మేకప్ లుక్ చూపించబోతున్నాను. ఇది చాలా మినిమల్ ప్రోడక్ట్స్తోని మినిమల్గా చాలా 5 నిమిషాల్లో అయిపోయేలా చేసుకోవచ్చు. అండ్ మన స్కిన్ కూడా గ్లోయింగ్గా అనిపిస్తుంది. ఎవ్వరు మనల్ని అడుగురు ఎంత మేకప్ వేసుకుని వచ్చావని ఎవ్వరు అడుగురు. సో సారీలోకి డ్రెస్లోకి అన్నిటికీ బాగుంటుంది అనమాట. మంచిగా మేకప్ ఉండాలంటే ఫస్ట్ మన స్కిన్ అన్నది మంచిగా ఉండాలి. ఏ రోజైతే మీరు రెడీ అవుదాం అనుకుంటున్నారో స్కిన్ కేర్ ప్రాపర్గా ఎవ్రీడే చేసుకుంటే మన స్కిన్ మీద బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ అవన్నీ లేకపోతే మనం రాసుకునే జస్ట్ నార్మల్ పౌడర్ కూడా చాలా చాలా బాగా మన ఫేస్కి పడుతుంది అనమాట. ఫేస్ నిండా హెయిర్ ఉన్నా లేదంటే బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ ఉన్నా ఈ పౌడర్ ఏదైతే రాస్తామో అది మ్యాక్ అవని అశోక శాండిల్ అవని ఆ హెయిర్ మీద కూర్చుంటుంది. సో చూడడానికి అసలు బాగుంటుంది. అండ్ ఈ సమ్మర్ సీజన్లోనైతే ఇంకా బాగుంటుంది అనమాట. మనం పౌడరు తర్వాత స్వెట్ కలిపి అదొక వియర్డ్ కాంబినేషన్ అయిపోద్ది. సో ప్రాపర్ స్కిన్ కేర్ తీసుకుంటే లైక్ ఎక్కువ స్కిన్ కేర్ అంటే పెద్దగా ఏమో చేయక్కర్లేదండి. క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ 3 స్టెప్లు ఎవ్రీడే చేశారంటే కూడా మన స్కిన్ అన్నది చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ అగైన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏ మేకప్ వేసుకోవాలనుకున్నా కూడా స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉండడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను ది బాడీ షాప్ మాయిశ్చరైజర్. దాంట్లోని నేను అక్వాలాజికా గ్లో డ్రాప్స్ పింక్ కలర్వి 2 చుక్కలు కలుపుతున్నాను అనమాట. ఇది ఎంత గ్లోయింగ్గా ఇస్తుంది అంటే అంత గ్లో ఇస్తుందండి మన ఫేస్లోకి. అండ్ ఇట్స్ సటల్ న్యాచురల్ గ్లో అనమాట. నాట్ లైక్ మనం హైలైటర్ అప్లై చేసాం అన్నట్టు కాకుండా సట్టల్గా అనిపిస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు అప్లై లిప్ బామ్ అండి. లిప్ బామ్ మేకప్ మన ఫేస్కి ఎలా మాయిశ్చరైజ్ చేస్తామో అలాగే లిప్స్కి కూడా మాయిశ్చరైజ్ చేయాలి. అప్పుడే ఏమంటే ఆ లిప్స్ క్రాక్స్ అన్న ఫిల్ అయ్యి నీట్గా ఉండి మనం తర్వాత అప్లై చేసే లిప్స్టిక్ అన్నది నీట్గా ఉంటుంది అనమాట. అండ్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను సో దట్ మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. మీరు 10 నిమిషాలు 5 నిమిషాలు ఏం చూస్తారులేండి అని చెప్పి. సో యూస్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్. మన దగ్గర 100 రకాలు ఉండక్కర్లేదు. ఏవి యూజ్ చేస్తున్నాం అది మంచి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట. నేను ఇక్కడ కాంపాక్ట్ వచ్చేసి మ్యాక్ది యూజ్ చేస్తున్నాను. మీకు తెలిసి ఉంటుంది మ్యాక్ కాంపాక్ట్ కొని 1.5 సంవత్సరం దాటిపోయింది అనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోబోయింది. అండ్ ఫౌండేషన్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే మేబ్లిన్ కాంపాక్ట్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి అనమాట. అది అప్లై చేయండి. ఇక్కడ నేను ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ ఏం యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఫౌండేషన్ కన్సీలర్ అన్నీ యూజ్ చేస్తే చాలా క్రైకీగా అయిపోతుంది. మంచిగా అప్లై చేయడం వస్తే అవన్నీ చేయాలి, లేదంటే ఈ కాంపాక్ట్ ఈజ్ సూపర్బ్ అనమాట. ఇది మీడియం కవరేజ్ కూడా ఇస్తుంది. మనకి చిన్న చిన్న మార్క్స్ ఏమైనా ఉంటే అది కవర్ కూడా చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి ఐబ్రోస్ గ్రూమింగ్ అన్న చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఆల్రెడీ మైక్రో బ్లేడింగ్ చేయించుకున్నాను కాబట్టి ఇక్కడ ఐబ్రో మైక్రో పౌడర్ ఉంటుంది అనమాట. ఇదేంటి అంటే షుగర్ కాస్మెటిక్స్ వల్ల ఐబ్రో పౌడర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. ఇది మనకి 5 నిమిషాల్లో చేసే పని 20 సెకండ్లో అయిపోద్ది అనమాట. దాని తర్వాత ఐ షాడో అప్లై చేసిన. ఐ షాడో ఈజ్ జస్ట్ నేను ఇక్కడ ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ ఫింగర్ని డిప్ చేశాను, కొద్దిగా నా కళ్ళుకి అప్లై చేశాను అనమాట. తర్వాత కొంచెం కాంపాక్ట్తో దాన్ని కొంచెం న్యూట్రల్ చేసేస్తాము, ఎక్కువ టెన్షన్ లేదు, అంతే. అంతకుమించి ఇంకెక్కువ ఏం అప్లై చేయలేదు. సో నాకు ఎవరు అడిగేటట్టు ఉండాలని లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి మస్కారా వచ్చేసి ఇది మేబిలిన్ మస్కారా అప్లై చేస్తున్నాను. మేబిలిన్లోనైతే చాలా చాలా మంచి మస్కారాలు ఉంటాయండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీటన్నిటిది లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలి అంటే అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. ఇవన్నీ ఆల్మోస్ట్ మ్యాక్ పౌడర్ తప్ప అన్నీ అమెజాన్లో కొన్నవేనమాట. అండ్ మ్యాక్ లాంటిదే లాక్మీలోని అండ్ మనకి ఇక్కడ మేబిలిన్లో కూడా చాలా మంచి కాంపాక్ట్స్ అన్న వస్తే వాటిది లింక్ కూడా ఇస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి లిప్స్టిక్. మనం ఇందాక మాయిశ్చరైజర్ అప్లై చేసాం కాబట్టి ఆ మాయిశ్చరైజర్ని కొద్దిగా రిమూవ్ చేసి అప్పుడు లిప్స్టిక్ అప్లై చేయాలి. మమ్మీలు అయిపోయిన తర్వాత ఇలాగే మన డ్రెస్సే అన్నీ అనమాట. మన పిల్లల నోరు తుడాలన్నా నా నోరు తుడుచుకోవాలన్నా నా డ్రెస్సే అన్నట్టు అయిపోయింది. ఇది వచ్చేసి బ్రిక్ ఆరెంజిష్ కలర్ అనమాట. ఇది చాలా సట్టల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ కలర్ బాగుంది అనుకుంటే బాగుంటుంది. మీకు కనుక అప్పర్ లిప్లో పిగ్మెంటేషన్ ఉంటే ఇది కొంచెం వాష్ అవుట్ చేసేస్తాను అనమాట. సో ఇది నాకు నచ్చింది, బట్ ఇంకొంచెం డార్క్ అయితే బాగుంటుంది అనిపించింది. అందుకోసం నేను ఇంకో కలర్ తెచ్చి అప్లై చేసుకుందామని డిసైడ్ అయ్యా. దెన్ చాలా చాలా లైట్గా హైలైటర్లో డిప్ చేసి నేను అక్కడ చీక్ బోన్స్ దగ్గర కొంచెం అప్లై చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా కొంచెం అండి, ఎక్కువ కాదు. అండ్ వచ్చేసి ఇది ఇంకొంచెం డార్క్ షేడ్ అనమాట. ఆరెంజ్ షేడ్ కన్నా ఈ షేడ్ ఇంకొంచెం బాగుంటుందని చెప్పి కొంచెం టింట్ లాగా అప్లై చేసి మన యాజ్ యూజువల్ అదొకటి చేస్తున్నా. సో ఇంకొంచెం డార్క్ అయితే మన ఫేస్ ఇంకొంచెం గ్లోయింగ్గా అన్నీ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్
ఏ మేకప్ కంప్లీట్ కాదు ఇప్పటి వరకు మనం ఒక మంచి బిందీ పెట్టుకోము. బిందీ పెట్టుకోగా నా లుక్ మొత్తం మారిపోతుంది నాకు అనిపిస్తుంది. అండ్ వీటన్నిటిది ప్రోడక్ట్స్ది లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ మీరు తప్పకుండా చెక్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. అండ్ ఈ డ్రెస్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను, అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇది నా సింపుల్ 5 minutes లుక్ విత్ మినిమల్ ప్రోడక్ట్స్ అనమాట. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాం. అప్పుడు టాటా, బై బాయ్.